మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. అంబర్పేటలో జరిగిన ఓ విషాద సంఘటన మనందరినీ ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. దేవుడు పిలుస్తున్నాడు, మా అమ్మాయి పిలుస్తోంది అంటూ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకోవడం కేవలం విషాదం మాత్రమే కాదు, ఒక భయంకరమైన సామాజిక రుగ్మతకు నిదర్శనం. ఒక కుటుంబం మొత్తం మూఢనమ్మకాల బారిన పడి ప్రాణాలు తీసుకోవడం అనేది అత్యంత బాధాకరం కదా. ఆ నాలుగు గోడల మధ్య జరిగిన సంఘటన మాత్రం నాగరిక సమాజాన్ని తలదించుకునేలా చేసింది. అసలు ఎందుకు ఇలా? దీని వెనుక కారణాలేంటి? హైదరాబాద్ రామ్నగర్కు చెందిన శ్రీనివాస్, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుళ్లున్నారు. పెద్ద కుమార్తె ఇటీవల చనిపోయింది. ఆ మరణం ఆ తల్లిదండ్రులకు, చెల్లెలకి తీరని శోకాన్నే మిగిల్చింది. మామూలుగా అయితే కాలం గాయాలను మానుపుతూ ఉంటుంది, బంధువుల ఓదార్పు ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఆ ఇంట్లో విషాదం మెల్లగా మూఢనమ్మకం వైపు మళ్ళింది. చనిపోయిన కూతురు తమతో మాట్లాడుతోందని, తమని రమ్మని పిలుస్తోందని, దేవుడు కూడా తమకు విముక్తి ప్రసాదిస్తాడని వారు నమ్మడం మొదలుపెట్టారు. ఆ భ్రమ ఎంత బలపడిందంటే బతికుండడం కంటే చనిపోవడమే ఉత్తమమని భావించే స్థాయికి వారిని తీసుకెళ్ళింది. ఫలితం 3 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ సంఘటనలో చనిపోయిన వారు అమాయకులు కాదు, అలాగని చదువులేని వారు కూడా కాదు కదా. మరెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? దీని వెనుక కొన్ని బలమైన మానసిక కారణాలున్నాయి. 1, తీవ్రమైన డిప్రెషన్. వైద్య పరిభాషలో దీన్ని ఫోలియేజివ్ లేదా షేడ్ సైకోసిస్ అని అంటారు. అంటే కుటుంబంలో ఒక వ్యక్తి ఒక భ్రమని నమ్మడం మొదలు పెడతాడు. మా పాప పిలుస్తోందని ఒకరంటే మిగిలిన వారు దాన్ని గుడ్డిగా నమ్మేస్తారు. ఆ దుఃఖంలో వారికి వాస్తవం అస్సలు ఏమాత్రం కూడా కనిపించదు. నెంబర్ 2, ఒంటరితనం. కౌన్సిలింగ్ లేకపోవడం. పెద్ద కూతురు చనిపోయినప్పుడు ఆ కుటుంబం తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఆ సమయంలో వారికి కావాల్సింది దేవుడి పూజలు కాదు, మానసిక వైద్యం లేదా కౌన్సిలింగ్. మన సమాజంలో శారీరక ఆరోగ్యానికి ఇచ్చిన విలువ మానసిక ఆరోగ్యానికి ఇవ్వకపోవడమే ఈ చావులకు ప్రధాన కారణం. నెంబర్ 3, భక్తి ముసుగులో మూఢత్వం. దుఃఖంలో ఉన్న మనిషికి ఏదో ఒక ఆధారం కావాలి. దురదృష్టవశాత్తు వీరు ఆ ఆధారాన్ని మూఢనమ్మకంలో వెతుక్కున్నారు. దేవుడు పిలుస్తున్నాడు అనేది ఒక భ్రమ మాత్రమే కదా. కానీ ఆ భ్రమ వారికి ఒక తప్పుడు ప్రశాంతతనిచ్చింది. మనుషులు దూరమైనప్పుడు వారి ఆత్మలు మనతో మాట్లాడతాయని నమ్మే సిద్ధాంతాలే ఇలాంటి అనర్థాలకు దారితీస్తూ ఉన్నాయి. ఈరోజు అంబర్పేటలో జరిగింది రేపు మరో చోట జరగకూడదు. ఎవరైనా కుటుంబ సభ్యులను కోల్పోయి విపరీతమైన బాధలో ఉంటే వారిని గమనించండి. వారు అహేతుకమైన మాటలు మాట్లాడుతున్నా వెంటనే వారిని సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్ళాలి. ఆ ముగ్గురు చనిపోయింది దేవుడు పిలుపుతో కాదు కదా, సరైన సమయంలో సరైన సాయం అందకపోవడం వల్లే. మూఢనమ్మకం ఒక విషం లాంటిది. అది ప్రసాదం రూపంలో వచ్చినా సరే ప్రాణాలను తీస్తుంది. ఎక్కడైనా మేల్కొందాం. మన పక్కన ఎవరైనా ఇలాంటి భ్రమల్లో బతుకుతుంటే వారిని కాపాడుకుందాం.